ప్రైజ్ లాట్. ఈ సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి ఈ యొక్క అనుదిన అరుణోదయ వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి దేవుని యొక్క నామంలో ప్రతి విషయాన్ని కూడా మనల్ని సరిదిద్దుకోవడానికి దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో మీతో మాట్లాడుతున్నాడని, ప్రభు ద్వారా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని ఒక విషయాన్ని నేను విశ్వసిస్తూ, మరి దేవుడు లేఖన భావనల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని కూడా మనం గ్రహించినట్లయితే, మరి ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు మనం చేశాం, పెద్దగా ఉన్నప్పుడు పెద్దవాని చేష్టలు. అట్లాగే మన యొక్క పద్ధతులు పరిస్థితులు మరి ఎన్ని మార్చబడినా నీవు నిజముగా నీ యొక్క రూపుశేలను మనం మార్చుకున్నా సరే, మనలో ఉన్న గుణం అనేది చాలా గణనీయమైనది. దాని మార్పు కోసమే దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆ యొక్క గుణాన్ని మార్చుకోవాలి అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కూడా తాను దేవుని యొక్క లేఖనాల్లో చెప్పుతూ, మరి చాలామంది ఎన్నో తలాంతులు కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం. మరి ఈనాడు మరి క్రైస్తవ సమాజంలో చాలామంది చాలా గుణాలు కలిగి జీవిస్తున్నారు, చాలా వరాలు కలిగి అద్భుతాలు కలిగి జీవిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే బైబిల్ చెప్పినట్లుగా అనేకమైన వరాలు అనేవి పరిశుద్ధాత్మ ద్వారా ఏంటంటే, ఒక మందిరంలో పాటలు పాడుట, లేకపోతే ఒక వాయిద్యాన్ని వాయించుట, దేవుని యొక్క వాక్యాన్ని చదవటంలోను, ఇతరులకు ప్రేమపూర్వకంగా మాట్లాడడం అనే విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యము నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం. సంఘంలో ఒక దైవ సేవకుతో కలిసి పరిచర్య చేయటంలో, అలాగే మందిర అభివృద్ధిలో పాల్పంచుకుంటంలో, అలాగే నీ తోటి సహోదరుని ప్రేమించే విషయంలో నీవు చేస్తున్న పనికాడ, లేకపోతే నీ యొక్క వర్క్ దగ్గర కూడా మరి అటువంటి పరిస్థితులు మనకు గ్రహించినట్లయితే ఇవన్నీ కూడా ఆత్మ వరాలు అన్నాడు. అయితే ప్రాముఖ్యంగా కొన్నిసార్లు బైబిల్ వాక్యంలో నుండి మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటల్లో చాలా ప్రాముఖ్యంగా మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12-13 వచనాలు. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూసుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారముగా పూర్తిగా ఎరుగుదుము. 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రియులారా, మరి ఈ వాక్యములో చదవబడిన ఈ లోకనం ద్వారా మరి 13వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 వచనము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 2 వచనాల్లో ప్రాముఖ్యంగా ఒకప్పుడు నేను ఒక రకంగా చూచాను, కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నాను. ఒక రోజున దేవుణ్ణి మనం నిజంగా చూస్తాం, బైబిల్లో దేవునికి వాక్యాన్ని వింటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గ్రహిస్తున్నాం, కానీ అప్పుడు నేరుగా ఆయన్ని మనం చూస్తాం. అలాగే కొన్నిసార్లు మనం కొన్ని ప్రముఖ సినిమా నటులను మనం చూస్తున్నాం, వారు తెర మీద మనకు ఒకలా కనబడతారు, తెర వెనకాల నిజంగా వాళ్ళని మనం కలుసుకున్నప్పుడు వితౌట్ మేకప్, అంటే వాళ్ళని మనం ఊహించినట్లుగా బహుశా ఉండకపోవచ్చు. వారిని మనం కలుసుకున్నప్పుడు వారి యొక్క శరీర స్కిన్ టోన్ కానీ, ఇంకా వారి యొక్క బాడీ ఫిట్నెసెస్ కానీ, ఇంకా ఇతరులుగా వారి యొక్క పరిస్థితులు వేరేలాగా ఉన్నాయి అని గ్రహించగలుగుతాం. నిజంగా కలుసుకున్నప్పుడు అరే అలా లేడు ఇలా లేడు అని చెప్పుకుంటుంటాం. అలాగే ఈ ప్రపంచం అంతట్లో కూడా ఊహా ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అయితే నీవు ఎన్ని వరాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నాడు. ఒకటి నిరీక్షణ, రెండోది విశ్వాసము, మూడోది ప్రేమ. ఈ మూడిట్లో ఏది ప్రాముఖ్యమైనది అంటే ప్రేమే గొప్పది అంటున్నాడు. అలాగే నీవు అద్దం ముందు నిలబడినప్పుడు చూసినప్పుడు దానికంటే నిజంగా నిన్ను నీవు గ్రహించుకున్నది గొప్పది అంటాడు. మరి ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా ప్రేమను గూర్చిన మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని యొక్క మాటల్లో ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు దేవునికి ఎటువంటి యొక్క అవకాశం అనేది నిజమైన మీ స్వరూపాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒక రోజున ఒక అడవిలో ఉన్న ఒక నక్క, మరి అది
అనుకోని రీతిగా అడవి ప్రాంతం నుంచి పారిపోయి బయటికి రావడం జరిగింది. బయటికొచ్చిన తర్వాత అది పట్టణం సిటీలోకి వచ్చిన తర్వాత అక్కడున్న కొన్ని కుక్కలు, డాగ్స్ దాన్ని తరుముతా ఉన్నప్పుడు అది చాలా కలవరానికి గురైంది. ఎందుకంటే అది తన స్థానాన్ని తప్పిపోయింది. అంతకుముందు దానికున్నంత ధైర్యం ఇక్కడ లేదు. ప్రాంతం కాని ప్రాంతంలో అది నిలిచి ఉంది కాబట్టి అది వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక కంపెనీలో తలదాచుకుందాం అనుకుంది గానీ, ఆ కుక్కలు దాని మీదకి ఎగబడడం వల్ల అది ఒక రంగుల డబ్బా కంపెనీలోకి వెళ్ళింది. కలర్స్ కలిగిన ఆ టిన్స్‌లోకి దూకడం ప్రారంభించింది. ఆ కలర్ టిన్స్‌లోకి జంప్ చేస్తుండగా అది ఒక్కొక్క కలర్ చేంజ్ అవ్వడం వల్ల దాంట్లో ఒక రెయిన్‌బో కలర్ లాగా చేంజ్ అయింది. అది తిరిగి మరలా ఆ ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న యానిమల్స్ అన్నీ కూడా దీన్ని చాలా విచిత్రంగా చూస్తున్నాయి. ఇది చాలా డీసెంట్‌గా, మౌనంగా అసల ఎంత విధేయతగా వెళ్తున్నా అప్పుడు అవనుకున్నాయి. మనకి ఈ యొక్క ఫారెస్ట్‌కి కింగు లయన్ గదా! యానిమల్‌లో. ఇప్పుడు ఇది మనకొక కింగ్ అని చెప్పేసి అనుకుని ఏం జేయడం ప్రారంభించిందంటే యానిమల్‌లన్నీ దానికి ఒబే అవ్వడం ప్రారంభించాయి. చాలా తగ్గింపు కలిగి ఉండడం ప్రారంభించాయి. అది వాటికి కమాండ్ చెప్పినట్లుగా చూస్తున్నప్పుడు అవి ఎక్కడైతే హంట్ చేసి కొంత మీట్‌ని తీసుకొస్తున్నాయో అవన్నీ గూడా దానికి చాలా గిఫ్ట్ ఆఫ్‌గా ఇవ్వడం ప్రారంభించాయి. ఇప్పుడు ఇది చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. ఒక దినాన అదే ఫారెస్ట్‌లో రెయిన్ వచ్చింది. చాలా నక్కలు మేఘాలు కమ్ముతున్నప్పుడు ఆ ఫాక్సెస్ ఎక్కువగా అయి బార్క్ చేస్తా ఉన్నాయి. ఆ బార్క్ చేస్తా ఉన్నప్పుడు అరుస్తా ఉండగానే ఇది గూడా తన ఒళ్ళంతా జలదరించి అరవడం ప్రారంభించింది. అరవడం ప్రారంభించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ అన్నీ కూడా ఇప్పుడు గమనించిందేంటంటే, ఇది నిజముగా ఫాక్సే. కానీ అంతకుముందు ఇది తన రంగులు వేసుకుంది. కానీ తన యొక్క నిజ జీవితం చాలామంది మనం చూడడానికి మనుషులు రకరకాలుగా కనపడుతున్నారు. వారి యొక్క నిజ స్వరూపం అనేది దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి నీ నిజ స్వరూపం అనేది నీ అంతర్గతంలో ఉన్న నీ క్రియలు మార్చబడి, నీలో నిజమైన ప్రేమ నువ్వు పొందుకున్నప్పుడు, దేవుడు తప్పకుండా నిన్ను యథార్థత కలిగి జీవించడానికి ప్రయత్నించు. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమను కలిగి జీవించు. రంగుల వలయం కలిగి నీవు ఎంత కవర్ చేసుకున్నా నీలో ఉన్న గుణం అనేది బయటికి రాకుండా ఉండదు. ఆ గుణాన్ని మార్చగలిగిన దేవునికి లోబడదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.